వెల్కమ్ అందరికి. నిన్న మనం మాట్లాడుకున్నాం ఆఫ్ఘనిస్తాన్ తమదైన రోజున ఎలాంటి టీంనైనా ఓడించొచ్చు అని చెప్పి. సో మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేసింది. ఇంగ్లాండ్ మీద ఏకంగా 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. సో దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇంగ్లాండ్ అవుట్ అయిపోయింది. మరి మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 7 వికెట్ల నష్టానికి 325 పరుగులు సాధిస్తే అందులో ఇబ్రహీం జద్దర్ ఒక్కడు మాత్రమే 177 పరుగులు సాధించడం విశేషం. 326 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్కి మొదటి నుంచే వికెట్లు కోల్పోతూ వచ్చింది. కానీ ఆ జట్లో ఉన్న స్టార్ బ్యాట్స్మెన్ రూట్ మాత్రం ఏకంగా సెంచరీతో ఇన్నింగ్స్ని ముందుకు తీసుకెళ్లాడు. అయినప్పటికీ ఒమర్జాయ్ 5 వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని సాధించాడు. ఇదిలా ఉండగా ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే వరుసగా 2 సార్లు ఐసీసీ ఓడిఐ టోర్నమెంట్లో ఇంగ్లాండ్ ఆఫ్ఘనిస్తాన్ ఓడించింది. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఆఫ్ఘనిస్తాన్ అంత చిన్న జట్టు ఏమి కాదు. దాన్ని ఆ టీంని ఎవరైతే తేలిగ్గా తీసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి ఓటమి చవి చూస్తారు. మరి ఇంకో స్పెషల్ థింగ్ ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్ కోచ్ జొనాథన్ ట్రాట్, ఆయన ఇంతకు ముందు మాజీ ప్లేయర్ అనమాట ఇంగ్లాండ్కి. సో ఆయన కళ్ళల్లో ఆనందం చూడొచ్చు, చాలా చాలా ఆనందంగా ఉన్నారు. సోషల్ మీడియా చూసుకున్నట్లయితే ఆఫ్ఘనిస్తాన్ మీద ప్రతి ఒక్కరు చాలా చాలా మెచ్చుకుంటున్నారు. అండ్ ఇంగ్లాండ్ మీద ఆబ్వియస్ గా ట్రోల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో ఇంగ్లాండ్ పేపర్ మీద చూడడానికి చాలా చాలా పెద్ద టీమ్ గా కనిపిస్తుంది. అయినప్పటికీ వాళ్ళు చాలా వరస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. దీనికి కారణం చాలా చాలా కారణాలు ఉన్నాయి. ముందు కారణాలు చూసుకున్నట్లయితే జానీ బేస్టో మరియు జేసన్ రైన్ దూరం పెట్టడం చాలా పెద్ద మైనస్. ఇంగ్లాండ్ వరుసగా 6 వన్డే మ్యాచ్లు ఓడిపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు ఇండియాతో సిరీస్ కూడా ఓడిపోయింది. సెమీస్ ఆశలతో సజీవంగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ కి నెక్స్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఉంది. ఒకవేళ ఆస్ట్రేలియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు నేరుగా సెమీఫైనల్కి వెళ్ళిపోతారు. మరి గ్రూప్ బిలో చివరి మ్యాచ్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచెస్ సౌత్ ఆఫ్రికాకి. అంటే సౌత్ ఆఫ్రికా గెలిస్తే ఏకంగా సెమీస్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా ఈ 3 టీంల నుంచి 2 టీంలు సెమీస్కి వెళ్ళబోతున్నాయి. సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియాకి వాటి రిమైనింగ్ మ్యాచ్లు చాలా చాలా అవసరం. ఎందుకంటే వాటి పొజిషన్స్ ను బట్టి సెమీస్ లో ఎవరు ఆపోజిట్ లో వస్తారనేది కూడా ఉండబోతుంది. అండ్ ఈ రోజు పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ జరగబోతుంది. అదంత ఇంపార్టెంట్ మ్యాచ్ కాదు. ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా వాళ్ళకి పెద్ద యూజ్ లేదు. దాంట్లో ఇంకొక విషయం ఏమిటంటే ఆ మ్యాచ్ కి వర్షం కూడా ఉంది. మరి 2023లో జరిగిన వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా మీద ఆల్మోస్ట్ గెలిచేంత పనిచేసిన ఆఫ్ఘనిస్తాన్ ఈసారి రివెంజ్ తీసుకుంటారో లేదో చూడాలి. గ్రూప్ బి నుంచి సెమీస్ కి ఎవరు వెళ్ళబోతున్నారో చూడాలి. గ్రూప్ బి నుంచి సెమీస్ కి ఎవరు వెళ్ళబోతున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా అయితే చాలా మంచి అవకాశం ఉంది. బట్ ఆఫ్ఘనిస్తాన్ మాత్రం ఆస్ట్రేలియా ఎట్టి పరిస్థితులు తక్కువ అంచనా వేయకూడదు. ఇదన్నమాట. ఛానల్కి కొత్తగా వచ్చిన ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి అనాలిసిస్, రిపోర్ట్స్ అన్ని ఇవ్వబడతాయి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ గైస్.